హాయ్ అండి. అమ్మ నా కోసం ఏమేమి పంపిందో చూస్తున్నాం. మీరు కూడా చూసేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇదే అండి అమ్మ పంపిన కవర్. ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూసేద్దాం. ఫ్రూట్స్ అయితే కనబడుతున్నాయి. మ్యాంగోస్. ఈ కవర్ నిండా మ్యాంగోసే ఉన్నట్టున్నాయి. కవర్ చాలా వెయిట్ ఉంది. ఇవి కొన్నే కాదండి, మా చెట్టు ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. తినే కాయలే అవి. లాస్ట్ ఇయర్ నుంచే కాస్తుంది. ఈ ఇయర్ కాస్త ఎక్కువే కాసాయి. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ. ఇంకా లెమన్స్ ఉన్నాయి. ఇది ఈ ఇయరే బాగా కాసిందండి. లాస్ట్ ఇయర్ ఒక్కటే కొమ్మకి పూత వచ్చింది. 2 పిందెలు ఏమో వేసింది. అవి ఒకటేమో యూజ్ చేసుకున్నాం అంతే. ఈ ఇయర్ మంచిగా కాసింది నిమ్మకాయ చెట్టు. ఇది చింతపండు అనుకుంటా అండి. చింతపండు అమ్మ క్లీన్ చేసి పంపించేసింది. కొత్త చింతపండు. ఇవి పక్కకు చెప్పి మిగతా చూసేద్దాం. మన కోసం ఎవరైనా ఏదైనా పంపిస్తే భలే ఎగ్జైట్ అనిపిస్తుంది కదా అండి, ఏమేమి ఉన్నాయా అని చూడడానికి. కందులండి. ఇవి నార్మల్గా పేలలాగా వేపుకొని తింటారు, బాగుంటాయి. ఇంకా కందిపప్పు. ఇది మా నాన్న కందులు తీసుకొని ఇంటికాడ పట్టించి పెడతాడు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. ఈ ఇయర్ కూడా కందులు తీసుకొని పట్టిస్తారా అని చెప్పాడు. పట్టించినట్టున్నారు. అందుకే అమ్మ పంపించింది. కానీ 2 కవర్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎర్ర కందుల పప్పు అండి. నార్మల్గా పొట్టుతోనే ఉంటాయి. పట్టించింది కదా, పాలిష్ తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఇది అన్పాలిష్డ్ అనుకుంటా. కింద కవర్లో కూడా పప్పే ఉంది. కానీ ఇది తెల్ల కందుల పప్పు అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇవి తెల్ల కందులు అంటారు, అవి ఎర్ర కందులు అంటారు. అలాగే టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద సైజులో అవి ఉన్నాయి, అది కాస్త చిన్న సైజు అంతే. ఇవి ఇయర్ అంతా ఫ్రెష్గానే ఉంటాయండి. పురుగేం పట్టదు. మంచిగా స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ పురుగు పట్టినా కాసేపు ఎండలో పెట్టేసి తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అండి జాగ్రత్తగా. బాగుంటుంది. ఇది కూడా చింతపండేనండి. అక్కకు కూడా ఇవ్వమనేసి నాకు చెప్పి పంపింది. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవి కాదండి ఇవి. అమ్మ నా కోసం అక్క కోసం పంపించినవి. మా సార్ ఊరు వెళ్తే పంపించింది. విలేజెస్లో ఇలాంటివన్నీ ఫ్రీగా దొరికేస్తాయండి. చింతపండు, మ్యాంగోస్, లెమన్స్, ఇలా సేమ్. ఇది కూడా కందిపప్పు. అక్కకి నాకు సపరేట్గా ప్యాక్ చేసి పంపించేసింది. మళ్ళీ నేను ఎక్కడ అక్కకి ఎక్కువ నాకు తక్కువ అంటానేమో అని కరెక్ట్గా ఈక్వల్గా కొలిసి పంపించినట్టుంది మా అమ్మ. ఒకసారి ట్రై చేయండి. ఇలా పప్పు తీసుకొని బదులు కందులు తీసుకొని పప్పు పట్టించుకొని యూజ్ చేసుకోండి. ఎక్కువ రోజులు వస్తుంది. మళ్ళీ అన్పాలిష్డ్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు అన్నీ కల్తీనే వస్తున్నాయి కదా అండి. రీసెంట్గా నేను పెసరపప్పు తీసుకుంటే అది వాటర్లో వేయగానే ఎల్లో మొత్తం వాటర్ అన్నీ ఎల్లో కలర్ అయిపోయాయి. ఫుడ్ కలర్ మిక్స్ చేసినట్టున్నారు. మ్యాంగోస్ ఫ్రెష్గా ఉన్నాయండి. చెట్టు నుండి అప్పుడే కోసి పంపించినట్టున్నాయి. దులిపితే రాలిందో ఏమో, మెత్తగా ఉంది. కొంచెం బాగా పండినట్టుంది. 1.25 కిలో ఉంటుందండి. మంచి సైజులో ఉంటాయి ఈ పళ్ళు. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి, బాగుంటాయి తీయగా. ఇది 2 డేస్ మాగబెడితే ఇది కూడా వాటిలాగా అయిపోతుంది. పల్లెటూరులో అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. ఇంకో వీడియోలో తప్పకుండా వాటి గురించి మాట్లాడుకుందాం. టోటల్ 13 మ్యాంగోస్ ఉన్నాయండి. అమ్మ మొత్తానికి ఇన్ని పంపించేసింది, అక్క కోసమని నా కోసం అనేసి. అందరికీ ఇలానే పంపిస్తూ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ అందరూ. ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీతో, అందుకే ఈ వీడియో తీశాను. డోంట్ మిస్అండర్స్టాండ్. చింతపండు క్లీన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఆ గింజలు రిమూవ్ చేయాలి, ఆ పైన పొట్టు తీసేయాలి. అమ్మ ఓపికగా అంత పండు మొత్తం చేసి
గింజలు తీసేసి మంచిగా పార్సల్ చేసి పంపించిందండి. ఇవన్నీ చేయాలంటే కూడా ఓపిక అవసరం. ఆ అమ్మ ప్రేమతో ఓపికగా పంపించేసింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కాస్త.